హాయ్ గైస్. ఈరోజు ఈ వీడియోలో సాంబార్ స్ట్రగుల్స్ ఇన్ చెన్నై చెప్దాం అనుకుంటున్నా. లైక్ ఇంతకుముందు నేను చెన్నై రాకముందు అందరూ సాంబార్ సాంబార్ అంటే నిజంగా అలా ఉండదేమో, వీళ్ళే ఇలా చెప్తున్నారేమో అనుకునేదాన్ని గైస్. బట్ నో, నా పీజీలో మొన్న నైట్ ఏమో ఇడ్లీ సాంబార్, తర్వాత నిన్న మార్నింగ్ ఏమో పొంగల్ సాంబార్, నిన్న ఆఫ్టర్నూన్ సాంబార్ విత్ సమ్ కర్రీ, నిన్న నైట్ ఏమో మాకు కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అని వాడే పెట్టాడు గైస్ సాంబార్ రైస్. ఈరోజు మార్నింగ్ ఏమో దోశ విత్ సాంబార్. అంటే నాకు అర్థం అవ్వదు, ఇది పంచామృతం అనుకుంటారో లేదా సాంబార్ అనుకుంటారో నాకు అర్థం అవ్వట్లే. పాస్ట్లో ఇలానే అయిందని ఒకసారి హోటల్కి వెళ్ళి దోశ ఆర్డర్ చెప్తే వాడేమో దోశ తీసుకొని వచ్చి, మేడం వీ డోంట్ హ్యావ్ చట్నీ, ఇన్స్టెడ్ వీ హ్యావ్ సాంబార్ అన్నాడు. బ్రో ఎందుకు బ్రో, అది వద్దనేగా బ్రో హోటల్ దాకా వచ్చింది అనుకున్నా. ఇది హేట్ స్ప్రెడ్ చేయడానికి కాదు గైస్, బట్ మీరు చెప్పండి, నాకే ఈ ఎక్స్పీరియన్స్ చెన్నైలో అవుతుందా? తమిళనాడు అంతా ఇంతేనా? చెన్నై అంతా ఇంతేనా? మీరు కూడా చెప్పండి గైస్, ద రియల్ సాంబార్ స్ట్రగుల్స్.